నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడ ఎర్రగడ్డ డివిజన్లో కొంతమంది బీసీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో అసలు వాళ్ళ మద్దతు ఎవరికి ఉంది, వాళ్ళ ఎవరి కోసమని ప్రచారం చేస్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే జూబ్లీహిల్స్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా సీరియస్గా గమనిస్తే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకొక వైపు బీజేపీ కావచ్చు, మూడు ప్రధానమైన పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీసీ సామాజిక సంబంధించినటువంటి యాదవ సామాజిక సంబంధించినటువంటి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో బీసీ రాజ్యాధికార వేదిక గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం జూబ్లీహిల్స్ అంతటా కూడా బీసీ వాదాన్ని ప్రచారం చేస్తూ బీసీ నాయకుడికి ఓటని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఒకసారి వారిని అడిగి అసలు వాళ్ళు ఎవరి గురించి ప్రచారం చేస్తున్నారు, దేనికోసం ప్రచారం చేస్తున్నారు అనేటువంటి కోణంలో వారితో మాట్లాడి ప్రయత్నిద్దాం. ముందుగా మనతో పాటు బీసీ రాజ్యాధికార వేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి దాస్ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న, మొత్తం జూబ్లీహిల్స్లో చాలా ప్రచారం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అంటే మీ బీసీ రాజ్యాధికార తరపున పోటీ ఇస్తున్నారా, లేకపోతే వేరే తరపున ప్రచారం చేస్తున్నారా? బీసీ రాజ్యాధికార సమితి గడిచినటువంటి 10 రోజుల నుండి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లలో కూడా పూర్తి స్థాయి లోపల ప్రజలతో మమేకం అవుతూ అక్కడటువంటి స్థానిక సమస్యలు తెలుసుకుంటూ అసలు ఎందుకు ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉన్నటువంటి బస్తీలు కావచ్చు, లేకపోతే ఏంటంటే కాలనీలు కావచ్చు, ఎందుకు అనేక సమస్యలతోని ఇంకా సతమతం అవుతున్నాయి, ఇవన్నీ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవడంతో పాటు మేమేం చేసినామంటే ఒక 5 రోజుల క్రితం ఏంటంటే మీడియా ముఖంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు ప్రకటించడం జరిగింది. దీనికి కూడా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మాకేంద్ర రాజకీయాలతో ప్రత్యక్షంగా మాకు సంబంధం లేదు. ఇక్కడ మనం గమనించేది ఉంటే తెలంగాణలో ఒక ఉధృతంగా బీసీ ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. దీనికి తార్కాణం ఏంటంటే ఏదైతే మనం చేసినటువంటి గత పోరాటాల వల్ల కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇద్దామని చెప్పేసి ప్రభుత్వము ప్రకటించడము, తదనంతరం ఏంటంటే దానికి సంబంధించిన కార్యాచరణ కొనసాగించడం, దాని తర్వాత హైకోర్టులో మాకు న్యాయపరంగా చిక్కులు రావడం, అడ్డుపుల్ల వేయడం, దాన్ని కూడా ఎదుర్కొంటూ మేము ముందుకు పోవడం, తర్వాత ఇటీవల జేఏసీ ఏర్పడి అందులో నేను కో చైర్మన్గా ఉంటూ గత నెల 18వ తేదీ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను విజయవంతంగా నిర్వహించడం, తర్వాత అసెంబ్లీలో కూడా బిల్లులను ఆమోదింపజేయడం, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతి లోపల జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది. అయితే తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైనా కూడా ఆంధ్ర పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించినప్పుడు ఉప ఎన్నిక వచ్చేది. ఎన్నికలో తెలంగాణ మొత్తం కూడా ఏకతాటి మీద ఉండి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థిని గెలిపించుకొని తద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసేది. ఇవాళ బీసీ ఉద్యమం బలంగా కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఏదైతే మా బంద్లో పాల్గొన్నటువంటి మా ఇతర పార్టీ వాళ్ళు కానీ, అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ బిల్లును ఆమోదించినటువంటి ఇతర పార్టీలు కానీ దురదృష్టవశాత్తు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వాళ్ళు బీసీ అభ్యర్థిని ప్రకటించకపోవడం కానీ వాళ్ళకి బీఫామ్ ఇవ్వకపోవడం అనేది ఒక మా మీద నిర్లక్ష్యంగానే మేము భావిస్తున్నాం. ఇప్పుడు బంధుకు మద్దతు ఇస్తారు, బిల్లులో కూడా ఆమోదం తెలియజేస్తారు, కానీ సీట్ ఇచ్చే దగ్గర మాత్రం ఏంటంటే వాళ్ళు సానుకూలత ప్రదర్శించారు. ఇప్పుడు ఉద్యమం మేము చేస్తున్నది ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో మా ప్రాతినిధ్యాన్ని మేము పెంచుకోవాలి. ఇప్పుడు బీసీల యొక్క సంఖ్య 56.36% ఉన్నది. దానికి అనుగుణంగా ఏంటంటే మాకు దాదాపు ఒక 70 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సినటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు ఇలా తెలంగాణ అసెంబ్లీ లోపల దాదాపు 20-21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే బీసీలు ఉన్నారు. మరి మీ సంఖ్యను పెంచుకోవాలి కదా. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మాకేంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా ఈ టోటల్ ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో, ఏ పార్టీ అయితే 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపిందో లేదా హామీ ఇచ్చిందో, ఆ కార్యాచరణ కొనసాగిస్తుందో, ఆ పార్టీనే ఇవాళ ఉద్యమాన్ని గౌరవిస్తూ ఇక్కడ ఒక బీఫామ్ ఇచ్చే టికెట్ కూడా ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో బీసీలందరూ కూడా ఒకటై ఏకతాటి మీదకి వచ్చేదంటే ఆ బీసీ అభ్యర్థిని గెలిపించుకునేది ఉంటే బీసీ ఉద్యమం బలపడుతుంది. తద్వారా ఏంటంటే మా యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది. రేపు తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం బీసీ ఉద్యమం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కేవలం తెలంగాణకు పరిమితమైనటువంటి ఉద్యమం, కానీ ఇక్కడ మనం ఉద్యమించేటటువంటి బీసీ ఉద్యమం అనేది ఇది జాతీయ వ్యాప్తంగా అది పెరిగి రేపు పొద్దున
చట్టసభల్లో అంటే అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బీసీలకు కూడా రిజర్వేషన్లు వచ్చేటటువంటి అవకాశం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి బీసీ ఉద్యమానికి అంత పవర్ ఉన్నది. మరి అటువంటి పవర్ఫుల్ ఉద్యమాన్ని ఈ యొక్క సరైన టైం లోపల మనం వినియోగించుకొని ఉద్యమాన్ని బలోపేతం చేసుకొని ఒక అభ్యర్థి మనం గెలిపించుకోకపోతే ఉద్యమం అనేది నీరుగారేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒక నైతిక బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులాలు జూబ్లీస్లో కూడా బీసీలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నారు. అదే రకంగా దాదాపు లక్ష మేరకు మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ఇలా మైనార్టీ ఓటర్లకు కూడా రిజర్వేషన్లు బీసీలలో ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అదే రకంగా ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి కులాలు కులకుర్మ యాదవ్ కావచ్చు, అదే రకంగా ముదిరాజు కావచ్చు, లేకపోతే వడ్డెర కావచ్చు, మునురు కాపు, గౌడ, పద్మశాలి కమ్యూనిటీస్ కూడా చాలా గణనీయంగా ఉన్నాయి. వీళ్ళందరి ఓటు బ్యాంక్ కూడా దాదాపు 1,20,000 వరకు వీళ్ళది ఉన్నది. ఒక 1,00,000 మేరకు 1,00,000 పైచిలుకు ఏంటంటే మైనార్టీలది ఉన్నది. సో వీళ్ళతో పాటు ఎస్సీ సోదరులు కూడా, ఎందుకంటే ఎస్సీ సోదరులు కూడా మాకు మా తెలంగాణ బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి ఓటు బ్యాంకును అంతా కూడా నవీన్ యాదవ్కు అనుకూలంగా చేసేది ఉంటే బీసీ ఉద్యమం తీవ్రతరం అయ్యి బలోపేతం అయ్యేదంటే రేపు పొద్దున ప్రధాన పార్టీలు కూడా దిగి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికల్లో కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఖమ్మం నిలబెట్టింది, అదేవిధంగా ఇటు బీజేపీ పార్టీ రెడ్డి నిలబెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోతే బీసీ ఉద్యమం నీరుగారేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? నేను ఏమంటున్నాను అంటే దాని ఇంపాక్ట్ కొంచెం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ బీసీలు రాజకీయంగా ఎదగకుండా గడిచినటువంటి 75 సంవత్సరాల నుంచి ఈ ప్రధానమైనటువంటి పార్టీలు అగ్రవర్ణ పార్టీలు అడ్డుకున్నాయి కదా. ఇవాళ ఆ పార్టీలు మళ్ళీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఏంటంటే ఇవాళ ఒక పార్టీ ఏమో ఒక రెడ్డిగా అభ్యర్థికి అవకాశం ఇస్తుంది, ఇంకో పార్టీనేమో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు అవకాశం ఇస్తుంది. సరే, మిగతా విషయాలు మేము మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వ్యక్తిగతంగా పోయేది ఉంటే అనేక అంశాలు ఉంటాయి. ఇప్పుడు సునీత గారి గురించి కూడా మేము మాట్లాడాలనుకుంటే 100 అంశాలు ఉన్నాయి. మరి అటువంటిది మా బీసీ బిడ్డ నవీన్ యాదవ్ను ఆయన మీద ఒక రౌడీ అనేటటువంటి ఒక ముద్ర వేసి దాన్ని తానా అంటే తందానా అనేటటువంటి విధంగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా వ్యవస్థతో ఏంటంటే దాన్ని నిజం చేసేటువంటి ఒక కుట్ర అనేది ఇవాళ ఒక ప్రధానమైనటువంటి పార్టీ చేస్తూ ఉంది. నేను పార్టీల పేరు ప్రస్తావించట్లేదు, ఎందుకంటే ఆ పార్టీ ఏందో ప్రజలకు తెలుసు. ఇక్కడ మేము ఏమంటున్నామంటే చిత్తశుద్ధి కరువైతుంది. ప్రధానమైనటువంటి ఇతర పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి కరువైతుంది. ఇవాళ చూసేది ఉంటే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దాదాపు 100 పైన బస్తీలల్లో నిరుద్యోగం అనేది విరవెల్లాడుతున్నది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గడిచినటువంటి 10 సంవత్సరాల పాలనలో విసిగెత్తి ఉన్నారు. వాళ్ళందరూ కూడా డ్రగ్స్కు అదే రకంగా మత్తు పదార్థాలకు ఏంటంటే బానిసలుగా ఉన్నారు. ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు, నిరుద్యోగులకు ఉపాధి లేకుండా ఉన్నది. ఇవన్నీ కూడా గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మరొక ప్రధానమైనటువంటి పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అయిపోయింది. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ చూసేది ఉంటే ఆయన విద్యావంతుడు, చదువుకున్నవాడు, యువకుడు, నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు చేసేవాడు, అన్న అంటే తాను ఉన్నా అనేటటువంటి వ్యక్తి, అందరూ కూడా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. అది కాకుండా ఏంటంటే ఆయనకు మంచి సర్వీస్ చేసినటువంటి లక్షణాలు ఉన్నాయి. అటువంటి ఆయనను కనుక మనం గెలిపించుకునేది ఉంటే ఒక బీసీ బిడ్డ మీకు అందుబాటులో ఉంటాడు, మీకు సర్వీస్ చేస్తాడు, నెక్స్ట్ 30 సంవత్సరాలు కూడా రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని కనుక మనం గెలిపించుకునేది ఉంటే ఇటు బీసీ వర్గాలకు ఉపయోగపడుతుంది, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుంది, అట్టడుగు వర్గాలకు మరీ పెద్ద మొత్తంలో ఉపయోగపడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఏమున్నది బట్టగాల్చి మీదేసినట్టు ఏంటంటే మన అభ్యర్థి మీద ఎవడో మాట్లాడుతున్నప్పుడు ఇలా మనం ఆత్మగౌరవంగా తీసుకోవాలి. ఇలా మేము బీసీలు ఓపికతోని సహనంతో క్రమశిక్షణతో మెదులుతూ ఉంటే అగ్రవర్ణాలు ఏంటంటే మా మీద అపవాదులు వేసి రాక్షసానందాన్ని పొందుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మేము అదే చెప్తున్నాం, బీసీలు క్రమశిక్షణ ఒక పద్ధతితో పెరుగుతారు. ఇవాళ వాళ్ళు ఏదో చేస్తున్న అభియోగాలకు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు ఒక ఆత్మగౌరవ పోరాటంగా తీసుకొని తప్పకుండా ఏవైతే అపవాదులు ఏవైతే కామెంట్లు చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఒక రాజకీయంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడడానికి అగ్రవర్ణాలంతా కలిసి పనిచేస్తున్నాయి అనుకోవచ్చా? ఒక కుట్ర పనితో జరుగుతుంది అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు మనం చూసేది ఉంటే బీజేపీ అంటే ఇంకొక ప్రధానమైన పార్టీ కూడా వాళ్ళ క్యాంపెయినింగ్ కంప్లీట్గా కూడా డౌన్ చేయడం జరిగింది. అంటే కారణం ఏంది? పోటీ అనేది 2 ప్రధానమైన పార్టీల మధ్యలో ఉండాలి, ఒకటి బీసీ ఓసీ మధ్యలోనే ఉండాలి. ఒకటేమో సెంటిమెంటు, ఇంకోటి ఏంటంటే బలమైనటువంటి అభ్యర్థి మధ్యలో జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎటొచ్చి అంతర్గతంగా పొత్తు చేసుకొని వాళ్ళు ఏంటంటే ఒక అగ్రవర్ణ పార్టీకి గెలవాలనేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఇదే సరైన సమయం, కీలెరిగి వాత పెట్టాల్సినటువంటి సమయం ఇదే. బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇవాళ వచ్చినటువంటి సందర్భాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి, మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఇప్పుడు తెలంగాణ సమాజం అనేది ఇంత ముందులాగేందంటే అజ్ఞానంలో కానీ లేకపోతే ఏంటంటే సోయలేనటువంటి పరిస్థితులు లేదు. తెలంగాణ వైబ్రెంట్, ఇలా తెలంగాణ అనేది రైజింగ్. తెలంగాణ లోపల విద్య ఉన్నది, అవకాశాలు ఉన్నాయి, పరిజ్ఞానం ఉన్నది యూత్కి. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక యువకుడు అందుబాటులో ఉండేది ఉంటే మీకు పనులు అవుతాయి.
ఒక యువకుడు అందుబాటులో ఉండేది ఉంటే మీ కష్టాలనే దూరం చేయగలుగుతాడు. ఒక యువకుడు ఉండేది ఉంటే మీ చదువులు కానీ మీకు అవకాశాలు పెంచగలుగుతాడు. మేము ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది తప్పకుండా నిరుద్యోగం ఇక్కడ బాగా పేరుకొని పోయింది కాబట్టి, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు చాలామంది కూడా ఇక్కడ బస్తీలలో వేరే ప్రాంతం నుంచి వెళ్ళి వేరే జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు బస్తీలలో ఎక్కువ ఉంటారు. అసలు కోర్ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకు ప్రయోజనం కలిగేటట్టు, వాళ్ళకు ఉపాధి కలిగేటట్టు ఎలక్ట్రిక్ ఆటోలు గతంలో ఇస్తా అని చెప్పేసి అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పాను. వారి జన్మదినం సందర్భంగా ఇవాళ వారి జన్మదినం సందర్భంగా ఒక ప్రకటన చేయాల్సిందిగా నేను వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే బస్సులలో ఉన్నటువంటి యువతకు ఎలక్ట్రిక్ ఆటోలు కనుక వాళ్ళకి సప్లై చేసేది ఉంటే ఎంప్లాయ్మెంట్ పెరగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బస్తీలు వికసించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా దిశగా నిర్ణయాలు తీసుకోవాలి. అదే రకంగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ జరగబెట్టిన ఎన్నికల లోపల నవీన్ యాదవ్ ఒక గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు, నవీన్ యాదవ్ గెలుపు కాదు. ఈ గెలుపు మన గెలుపు, బీసీల గెలుపు, ఎస్సీ ఎస్టీ వర్గాల గెలుపు, అట్టడుగు వర్గాల గెలుపు. కానీ ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు ప్రధాన పార్టీలు కూడా నవీన్ యాదవ్ అని రౌడీ షీటర్ అని అంటూ ఉన్నారు. సో దీనిలో అది చాలా కొంతమంది యాదవ వర్గం ఏమో మా యాదవ సామాజిక వర్గం అంటారు అని చెప్పి అంటూ ఉన్నారు. అందులో బీసీ కూడా కాబట్టి మరి బీసీలు ఎందుకు ఓన్ చేసుకోలేని ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే నవీన్ యాదవ్ మీద కనుక రౌడీ అనేటటువంటి అపవాదును కేటీఆర్ కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు కానీ మోసేది ఉంటే మేము ఒక్క విషయం వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం. మీరు అవగాహన రాహిత్యంతో మీరు తెలివి లేకుండా పిచ్చి పిచ్చిగా కనుక మీరు వాగ్దానాలు చేసినా, పిచ్చి పిచ్చిగా మీరు కనుక అభాండాలు వేసినా కూడా మంచిగా ఉండదు. ఎందుకంటే నవీన్ యాదవ్ మీద రౌడీ షీట్ ఉందా? రౌడీ షీట్ ఉండేది ఉంటే నువ్వు ప్రజా బాహుల్యం లోపల దాన్ని డిక్లేర్ చేయాలి, దాన్ని నిరూపించాలి. నీ ఆధారాలు ఏంటి? నువ్వు నవీన్ యాదవ్ విషయం లోపల ఆ విధంగా మాట్లాడడం లోపల ఆంతర్యం ఏంటిది? ఇప్పుడు కవిత మీద కూడా ఒక లిక్కర్ కేసు అనేది నడుస్తూ ఉంది. ఆ లిక్కర్ కేసు కవిత మీద ఉన్నది కాబట్టి కేటీఆర్ని కూడా దానికి బాధ్యం చేసేది ఉంటే సరిపోతుందా? అదే రకంగా కేసీఆర్ని కూడా బాధ్యం చేసేది ఉంటే సరిపోతుందా? వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏంటంటే రాజకీయాలకు తీసుకొచ్చి రాజకీయాలలో వ్యక్తిగత విషయాలను కనుక చేర్చేది ఉంటే ఏంటంటే అది ప్రతిష్టకు భంగం కలుగుతుంది. నవీన్ యాదవ్ ప్రతిష్టను కూడా భంగం కలిగించడానికే ఇవాళ కేటీఆర్ సమక్షం లోపల ఉన్నటువంటి పార్టీ ఏంటంటే తీవ్రంగా కృషి చేస్తూ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే హైదరాబాద్కి ఒక సంస్కృతి ఉన్నది. గడిచినటువంటి 400 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థిరపడ్డటువంటి అనేక మంది కూడా రజాకారుల సమయంలో కావచ్చు, ఇతరత్ర సమయం లోపల కూడా వాళ్ళ ఆశ్రయం, వాళ్ళ కష్టం వస్తే ఆశ్రయం కోసం ఏంటంటే పైల్వాన్ల దగ్గరికి వచ్చేది. ఈ పైల్వాన్లు ఎవరు అంటే ఆ బస్తీలలో వ్యాయామశాలలు నడుపుకుంటూ, లేకపోతే ఏంటంటే 10 మందికి తర్ఫీదు ఇచ్చుకుంటూ, శిక్షణ ఇచ్చుకుంటూ, ఎవరు మన మీద దాడి చేసినా కూడా తట్టుకునేటటువంటి విధంగా ఒక గోర్ఖా లాంటి వ్యక్తిని, ఒక పైల్వాన్ను ఏంటంటే ఆ ప్రాంతం లోపల ఏర్పాటు చేసుకునేది. ఈ మీరు అంటున్నటువంటి నవీన్ యాదవ్ గారి తండ్రి ఏంటంటే ఒక పైల్వాన్. ఈయన ఒక్కడే పైల్వాన్ కాదు, సిటీ లోపల దాదాపు 100 మంది పైల్వాన్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఎవరికైనా కష్టం వచ్చేది ఉంటే ఇన్స్టంట్ జస్టిస్ అంటే కోర్టులకు పోయి, పోలీస్ స్టేషన్లకు పోయి దాన్ని సాగ తీసుకొని తిప్పలు పడకుండా ఏంటంటే పెద్ద మనిషిలాగా నచ్చ చెప్పుకొని పోయేటటువంటి వ్యవస్థ అనేది హైదరాబాద్ లోపల మొత్తం ఉన్నది. అందులో ఆయన కూడా ఒక విధమైనటువంటి పైల్వానే. ఆయన దగ్గరికి అనేక మంది సమస్యలు వస్తారు. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఒక సంస్థ నిర్వహిస్తున్నప్పుడు మా దగ్గరికి కూడా అనేక సమస్యలతో ప్రజలు మా దగ్గరికి వస్తారు. అంటే మేము ఏం చేయాలి? ఎవరైనా ప్రజలు వచ్చేది ఉంటే మేము డోర్లు వేసుకొని పేరుకు మాత్రమే సంస్థను పెట్టుకొని మేము ఇంట్లో కూర్చోవాలన్నా? మా దగ్గరికి మీకంటే ప్రభుత్వం కంటే ఎక్కువ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం. మేము ఇన్స్టంట్గా బస్తీ బాట కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక 25 బస్తీలు డివిజన్లలో మేము ఇన్స్టంట్గా అధికారులను పురమాయించి ప్రజల చేతిలోకి పవర్ తీసుకొచ్చేందంటే ఇన్స్టంట్గా వాళ్ళతో సమస్యను పరిష్కారం చేసాం. ఎట్లా సాధ్యమైంది? మనసు ఉంటే మార్గం ఉంటుంది. మేము సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉన్నది కాబట్టి మేము చేసినాం. అంటే పైల్వాన్లు కూడా ఏంటంటే ప్రజల సమస్యను పరిష్కారం చేసారు. పైల్వాన్లు పరిష్కారం చేసేటటువంటి సమయం లోపల అరకూర ఏదైనా సమస్య వచ్చి కనుక వాళ్ళ మీద ఏదైనా కేసు అయ్యేది ఉంటే దాన్ని ఇంకా పెంచి పోషించి అయింది కదా. అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ మీద రౌడీ షీట్ ఇచ్చారు. నేను ఇవాళ మళ్ళొక విషయం చెప్తున్నా. ఇవాళ హైదరాబాద్లో కూడా ఇంతమంది అగ్రవర్ణ నాయకులు ఉన్నారు కదా, అనేక మంది రెడ్డి నాయకులు కూడా ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా రౌడీజం చేసినటువంటి వ్యక్తులే కదా, మరి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయా? మీరు ఒకటే చెప్తున్నా, ఇవాళ మా బీసీలు ఇప్పుడు అంబర్పేట్ శంకరన్న కానీ, లేకపోతే ఏంటంటే చిన్న శ్రీశైలం అన్న కానీ, ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి నాయకుల మీద మీరు రౌడీ షీట్లు వేసి మమ్మల్ని మా నోరు నొక్కి మమ్మల్ని అనగదొక్కేటటువంటి ప్రయత్నం చేసిరు. కానీ మరి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి 29 ఎమ్మెల్యే స్థానాలలో అనేక మంది కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు రౌడీలు ఉన్నారు కదా. మరి వాళ్ళ మీద ఎందుకు రౌడీ షీట్లు కాలేదు? ఎందుకు రౌడీ షీట్లు మా బీసీలు ఎస్సీల మీదనే అవుతున్నాయి? అంటే అధికారం మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద రౌడీ షీట్లు వేసేసి ఏంటంటే మమ్మల్ని మా ప్రజల్లోకి రానియకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తారా? అది మీరు తెలివి అనుకుంటారా?
అంటే ఏం చేస్తున్నారంటే ఇక్కడ సమాజం గమనించాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీసీల నుంచి ఏ గొంతు లేచినా కూడా గొంతును ఒత్తిపట్టి తొక్కి అదిమి పట్టడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవీన్ యాదవ్ చదువుకున్నటువంటి వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనుకునే వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని ఏంటంటే అనగదొక్కాలి, ఇంకొకటి రావద్దు. ఇప్పుడు నవీన్ యాదవ్ రావడం వల్ల అనేక మంది బీసీ నాయకులకు అవకాశం దొరుకుతుంది. నవీన్ యాదవ్ గెలవడం వల్ల ఏమైందంటే కొత్త నాయకులు పుట్టుకొస్తారు, బీసీల నుంచి వెళ్ళి ఎస్సీల నుంచి ఎస్సీ నుంచి కొత్త నాయకులు పుట్టుకొస్తారు. అసలు రాజకీయాలంటే సేవ చేసే గుణం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలను అనగదొక్కి ఈ దరిద్రులు దొంగలందరూ కూడా వచ్చేసిందంటే రాజకీయ వ్యవస్థలో చేరి ఏం చేస్తున్నారంటే రాజకీయాలను కలుషితం చేస్తున్నారు, తద్వారా సమాజాన్ని కలుషితం చేస్తారు వీళ్ళు. నిజంగా రాజకీయం అంటే రాష్ట్రం బాగుండాలంటే, సమాజం బాగుండాలంటే సేవ చేసే గుణం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజకీయాలకు రావాలి. నవీన్ యాదవ్ కనుక వచ్చేది ఉంటే ఆయన ద్వారా అనేక మంది నాయకులు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా తీసుకొని కూడా కొత్త వాళ్ళు, మహిళలు కావచ్చు, బీసీ మహిళలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీళ్ళంతా కూడా రాజకీయంగా ముందుకు రావడానికి ఒక అండదండ ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మనకు ఒక మంచి అవకాశం ఈ ఉపన్యాస ద్వారా వస్తూ ఉంటే దాన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లోపల మన ప్రజలు అలసత్వాన్ని ప్రదర్శించొద్దని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క ఓటర్ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నవీన్ యాదవ్ ఓడిపోవడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనని చెప్పేసి మీరు పరోక్షంగా చెప్పింది, దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్పగలుగుతారా? తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడే కానీ మీరు గమనించండి, ఒక బీసీ అభ్యర్థి కదా, ఎందుకంటే రిజర్వ్డ్ స్థానాలలో ఈ ప్రాబ్లం ఉండదు. రిజర్వ్డ్ స్థానాలలో వీళ్ళు చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఎస్సీలు కానీ ఎస్టీ రిజర్వ్డ్ ఉండేది ఉంటే అక్కడ ఎస్సీలు మీరు ఎవరిని పోటీ పెట్టినా గెలవాల్సింది వాళ్ళే కదా. ఎస్సీలు గెలుస్తారు, ఎస్టీలు. జనరల్ స్థానాలకు వచ్చేసరికి ఏంటంటే జనరల్ స్థానాలు మొత్తం వాళ్ళయ్యే అనేటటువంటి అపోహ లోపల అగ్రవర్ణాలు ఉన్నాయి. అక్కడ కనుక ఎవరన్నా ఒక బలమైనటువంటి బీసీ అభ్యర్థి కనుక లేచినా, అక్కడి నుంచి ముందుకు వచ్చినా, లేకపోతే గెలవగలుగుతున్నటువంటి ఒక ఇమేజ్ని సంపాదించుకున్నా కూడా వెంటనే తెర వెనుక ఈ అగ్రవర్ణాలు ఒకటైపోతాయి. గతం సాయంత్రం పూట టేబుల్ పెట్టుకుంటారు. టేబుల్ పెట్టుకొని ఏంటంటే ఆ టేబుల్ మీద కూర్చొని ఏంటంటే రెండు అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుని ఏంటంటే మన ఇద్దరం కలిసి వాణి రానియద్దు. మరి ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి తెర వెనుకల జరుగుతున్నప్పుడు ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వాడు రాణిస్తేనే మేము వచ్చేటోళ్ళం కాదు, వాడు రానిచ్చినా రానియకపోయినా కూడా మేము రాజకీయంగా రాణించాల్సిందే అనేటటువంటి ఒక పట్టుదలను, ఒక దీక్షను ఇలా బీసీలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సోదరులు ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే ఈ సమస్య లేదు, కానీ బీసీలు రాజకీయంగా రాణించాలంటే తెర వెనుక ఈ అగ్రవర్ణాలన్నీ కూడా ఒకటైతున్నటువంటి సందర్భం చాలా స్పష్టంగా ఉపడతా ఉన్నది. దీన్ని అధిగమించాలి బీసీలు. ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతుంది, 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం లోపల బీసీలకు ఇప్పటికీ రిజర్వేషన్ లేవు, రిజర్వ్డ్ స్థానాలు లేవు. జనరల్ స్థానాలలో పోటీ చేయాలి. ఈ పోటీ చేసేటువంటి జనరల్ స్థానాలలో మనం బలమైన అభ్యర్థిని వాడు ఎట్లాగూ మనం గెలవద్దని చెప్పేసి అనుకుంటాడు కాబట్టి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకున్నది. మనం కళ్ళు తెరవాలి. కాబట్టి ఏంటంటే మన బాధ్యతగా తీసుకోవాలి. ఇది నా బాధ్యత అని అనుకున్నాం కాబట్టి మేము అందరం వచ్చినాం. మా బాధ్యత బీసీ రాజ్యాధికార సమితి బాధ్యత కాబట్టి మేము అందరం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకత కనబడతాం తెలంగాణలో. సో ఆ తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా జూబ్లీస్లో కూడా కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్న అర్థమవుతుంది. సో అది కొంత బీఆర్ఎస్ ప్లేస్ అవుతుంది తెలుస్తోంది. మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు కదా, అసలు ఏమనిపిస్తుంది గ్రౌండ్లో? నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మీద కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి పార్టీ మీద కావాలనే ఇతను ఓడించాలంటటువంటి ఒక నెపంతో ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు ఏం జరుగుతున్నాయని నాకు తెలుసు. బట్ ఏంటంటే కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు వస్తాయి కాబట్టి వాటిని స్పష్టంగా నేను మీడియా ముందు చెప్పలేకపోతున్నా. కానీ 100% ఏంటంటే ఒక నెగిటివ్ ప్రచారం, ఒక ఫేక్ ప్రచారం అనేది ఏంటంటే ఈ యొక్క నియోజకవర్గం లోపల ఎవరైతే పోటీలో అంటే మా అభ్యర్థికి ఆపోజిట్గా ఉన్నటువంటి వర్గం కానీ ఆ పార్టీ కానీ ఏంటంటే తీవ్రమైనటువంటి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నది. ఆ ఫేక్ ప్రచారంలో భాగంగా ఏంటంటే అనేక మంది వ్యక్తులను ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టడం కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి దాన్ని మొత్తం ఏంటంటే ఏదో జరిగిపోతుంది, యుద్ధం వస్తుంది, లేకపోతే భూకంపం వస్తుంది, లేకపోతే ఈయన గెలవకపోయి అంటే నవీన్ యాదవ్ను ఓడించకపోతే ఏమో జరుగుతుంది అనేటటువంటి విధంగా ఏంటంటే ఫేక్ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే దొంగ అంటే ఏదైతే కేసీఆర్ వచ్చేసి ఫస్ట్ ఒక మాట మాట్లాడిపోయిన తర్వాత దానికి వెనకాల ఉన్నటువంటి మీడియా వ్యవస్థను మొత్తం వాడుకొని దానినే రిపీటెడ్గా చెప్పుకుంటే ఏంటంటే ఇక దొంగనే దొంగ 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 అన్నట్టు ఉన్నది. దొంగ టీఆర్ఎస్ అంటే ఏదైతే తెలంగాణను 8 లక్షల అప్పులకు నెట్టినటువంటి దొంగ ఇలా వచ్చేసి ఏంటంటే ఎదుటోని దొంగ 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 అనేటటువంటి విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఫేక్ ప్రచారము, తెర వెనుక ఒప్పందాలు, వీటన్నిటితో కూడా ఏంటంటే బీసీ అభ్యర్థి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ బీసీలు మేల్కొన్నారు, ఎస్సీ ఎస్టీలు మేల్కొన్నారు. 100% మాకు ఆత్మగౌరవం ఉన్నది, అభిమానం ఉన్నది. తప్పకుండా ఆయన గెలుపును అంటే నవీన్ యాదవ్ గెలుపును మా గెలుపుగా మేము భావిస్తున్నాం కాబట్టి తప్పకుండా గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. బీసీ జాగ్ సభ మొన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది కదా మీటింగ్. సో ఆ మీటింగ్లో చిన్నశీల్ యాదవ్ కూడా వచ్చి పాల్గొన్నాడు. అంటే
ఈ ఎన్నికల కోసం పాల్గొన్నాడా? గతంలో కూడా ఎప్పుడైనా బీసీ సంబంధించినటువంటి ఉద్యమాల్లో ఎప్పుడు పాల్గొన్నాడా? చిన్న శ్రీశైలం గారు ఏంటంటే బీసీల సమస్య బీసీల యొక్క మీటింగ్లు ఎప్పుడైనా కూడా సాధారణంగా వాళ్ళకు వీలున్నప్పుడు ఆ టైం ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు. వచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళ వంతు కూడా వాళ్ళ బాధ్యతను నిర్వర్తిస్తారు. తర్వాత ఏంటంటే మొన్నటిసారి కూడా మేము ఆహ్వానించినాం, అంటే అక్కడ మీటింగ్ జరుగుతుందని అని చెప్తే పాపం ఆయన ఎన్నికల షెడ్యూల్ లోపల బిజీ ఉన్నప్పటికీ కూడా వచ్చి ఒక 10 నిమిషాలు కూడా కాదనుకుంటా, అంతకంటే తక్కువ టైం వచ్చి కూర్చొని నేను కూడా మీతో పాటు ఉన్నా అనేటటువంటి సంకేతం ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఏం మాట్లాడినట్టు కానీ అదేం జరగలేదు. మీరు గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు కదా, సో ఇప్పుడు నవీన్ యాదవ్కు మీరు అంటున్నారు గెలుస్తుందని చెప్పి కాన్ఫిడెంట్ అంటున్నారు కదా, అసలు గెలవడానికి ఆయనకు ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా ఎంత మెజారిటీ అవకాశం కనబడతా ఉంది? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఏంటంటే గతంలో కూడా 2 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి. నాకు తెలిసి దీనికంటే ముందు ఎలక్షన్లో ఏంటంటే దాదాపు ఒక 10,000 ఓట్లు తేడాతోనే ఓడిపోయినటువంటి వ్యక్తి. ఆయనకి ఏంటంటే నియోజకవర్గం లోపల ప్రతి ఒక్క ఓటర్ని టచ్ చేసినటువంటి గత చరిత్ర, గత అనుభవం ఉన్నది. దాంతోపాటు ఏంటంటే ఇంతకుముందు ఎంఐఎం పార్టీలో కూడా ఆయన పోటీ చేసినటువంటి ఉంది, ఆ అనుభవం ఉంది. కాబట్టి ఏంటంటే ముస్లిం ఓటు బ్యాంక్ ఏంటంటే నవీన్ యాదవ్ తరఫున చాలా సాలిడ్గా ఉన్నది. దాంతోపాటు ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి యాదవ్ సామాజిక వర్గం కూడా ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీ లోపల చాలా బలంగా ఉన్నటువంటి ఇది. తర్వాత తను కానీ లేకపోతే ఏంటంటే చిన్న శ్రీశైలం గారు కూడా ఏంటంటే కొంత బీసీలకు అనుకూలంగా ఉండడం, బీసీలను అందరినీ కూడా కొంత మమేకం చేసుకోవడం, వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే కూడా చేయడం అనేది అది కూడా ప్లస్ పాయింట్. దీంతోపాటు సినీ కార్మికులు, ఈ సినీ కార్మికులు కూడా ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి చిత్రపూర్ని అక్కడ ఏర్పాటు చేసే విషయం లోపల కావచ్చు, వాళ్ళకి భవనాలు కట్టడం కావచ్చు, వాళ్ళకి ఉపాధి కల్పించడం కావచ్చు, ఆ 24 క్రాఫ్ట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చూసుకోవడం కావచ్చు, సమస్య వస్తే పరిష్కరించడం కావచ్చు, ఇటన్నిటితో కూడా వాళ్ళకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మైగ్రెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ మైగ్రెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సమస్యలు ఏమున్నా కూడా శ్రీశైలం గారు పరిష్కరించిన అవకాశం ఉంది. తర్వాత స్కూల్స్, ఇక్కడ అనేక స్కూల్స్ కూడా ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వాళ్ళలో కూడా ఏంటంటే కొంత సానుకూలత అనేది నవీన్ యాదవ్కి ఉంది. దాంతోపాటు నవీన్ యాదవ్ అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. అంటే పిల్లలకు చదువు చెప్పడం కావచ్చు, లేకపోతే ఏంటంటే కొంత వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ శిక్షణ ఇప్పించడం కావచ్చు, లేకపోతే ఏంటంటే కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. ఇట్లా అనునిత్యం ఏంటంటే ఆయన ప్రజలతో ఉండడం, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం కూడా ఏంటంటే అది కలిసి వచ్చేటటువంటి అంశం. రెండోది ఏంటంటే ఎమోషన్. ఎందుకంటే బీసీలు ఇంత దారుణంగా నష్టపోతున్నటువంటి సమయం లోపల మరి బీసీని కనుక మనం గెలిపించుకోకపోతే ఏంటంటే మన స్వయం కృతాపరాధం అవుతుంది. మనము చదువుకున్న అంటే మనమే అంటే ఎదుటోడు శత్రువు అడగకముందే మనం పలాయనం చిత్తగించినట్టు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం ఏంటంటే దీన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే బీసీల నుంచి వెళ్ళి ఇంత బలమైన నాయకుడు రావడం అనేది అరుదు. బీసీలు ఎలక్షన్లలో జనరల్ కేటగిరీ లోపల పోటీ చేయాలంటే చాలా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, శారీరక బలంగా ఉండాలి, ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి, రాజకీయంగా బలంగా ఉండాలి. అన్ని అంశాలు కూడా పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. కాబట్టి నవీన్ యాదవ్ను గెలిపించుకుంటే ఏంటంటే బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది, బీసీలకు ధైర్యం అండా పెరుగుతుంది, బీసీలు రాజకీయంగా రాణించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే నవీన్ యాదవ్కి మేము అనుకుంటున్నాం తప్పకుండా ఒక 30,000 నుంచి వెళ్ళి 35,000 వరకు కూడా తప్పకుండా మెజారిటీ వస్తుందని చెప్పేసి మేము అనుకుంటాం. అది కూడా మేము ఏంటంటే ఓటింగ్ కూడా పెరగాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లోపల ప్రతిసారి కూడా ఏంటంటే 40-45% కంటే ఎక్కువ ఓటింగ్ ఉండట్లేదు. బట్ ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా మేము కొంచెం సూచన కూడా చేసినాము. ఓటు బ్యాంక్ అంటే ఓటింగ్ని పెంచాలనేటటువంటి ఒక సూచన చేసినాం. తప్పకుండా ఆ దిశ కూడా ఇంటింటి ప్రచారం కూడా కొనసాగుతుంది, ఓటింగ్ పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా 1,40,000 బీసీ ఓట్లున్నాయి. దాదాపు యాదవ్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ముదిరాజు కావచ్చు, వడ్డెర కావచ్చు, చాకలి కావచ్చు, ఇలా చాలా రకాల కమిటీలు దాదాపు 10,000 నుంచి 15,000 ఓటు బ్యాంక్ కూడా ఉన్నది. సో వీళ్ళన్నింటినీ కూడా మీ బీసీ రాజ్యాధికార సమితి ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఇప్పటికీ ఏమైందంటే నియోజకవర్గాల వారీగా అన్ని కమ్యూనిటీలకు సంబంధించినటువంటి మీటింగ్లు అనేవి ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అరకొర అంటే 2-3 మేజర్ కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్స్ ఇంకా ఇవాళ రేపు అవుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే అన్ని కమ్యూనిటీలకు సంబంధించినటువంటి వాటితో కోఆర్డినేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక బీసీ కాన్సెన్సస్ని కూడా బాగా డెవలప్ చేసినాం. ఇప్పటికీ అన్ని డివిజన్లలో కూడా తిరిగి ఏంటంటే బీసీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఏంటిది, అవసరం ఏంటిదని చెప్పేసి అన్ని బస్సులలో వాటర్లో కూడా ఏంటంటే మేము తిరిగినాం, ప్రచారం చేసినాం, కార్నర్ మీటింగ్స్ పెట్టాం. సో అక్కడ సమస్యలు కూడా కొన్ని మేము సాల్వ్ చేసినాం. సో అట్లా కాన్స్టిట్యూన్సీ అంతా కూడా కొంత కవర్ చేయడం జరిగింది. ప్లస్ ఏంటంటే కొంత కాన్సెన్సస్ అంటే మన అవసరం ఉన్నది, మన అవసరం ఇప్పుడు ఇలా మనకు రావడం, ఇక్కడ బీసీకి సీట్ రావడం అనేది అంత ఈజీగా ఆషామాషిగా రాలేదు. ఎందుకంటే ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఉద్యమాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీ అనేది ఏంటంటే అవకాశం ఇచ్చింది. దానిని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం కూడా బీసీలకు ఉన్నది. కాబట్టి అదే విషయాన్ని మేము తెలియజెప్తా ఉన్నాం. నవీన్ యాదవ్ గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది కూడా భారీ మెజారిటీతోనే ఉంటుంది. మేము గడప గడప తిరగడం జరిగింది. కొంతమంది మాకు తారసపడ్డటువంటి వ్యక్తులు కూడా బీజేపీ కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ కానీ లోపల ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేది ఒకటే, మేము బీసీలమే కాబట్టి ఖచ్చితంగా మేము బీసీకే ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు మీరు ఆ పార్టీలో ఉండని అడగడం వల్ల మేము అడగడం వల్ల వాళ్ళు చెప్పేది ఏంటంటే బీసీల యొక్క నినాదం బలపడాలి, బీసీల యొక్క
ఆధిపత్యం చెలాయించాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీలే ఏలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీసీలకు అవకాశం వచ్చింది. మాకు పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు. అగ్రవర్ణ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే బీసీలలో చిచ్చుబుట్టించి బీసీలను విభజించి పరిపాలించేది గత కొంతకాలంగా 70 సంవత్సరాల నుంచి కూడా అదే జరుగుతుంది. అలాంటిది ఈసారి జరగకుండా జూబ్లీ హిల్స్లో యువ నాయకుడైనటువంటి నవీన్ యాదవ్ను యాదవ్ సామాజిక వర్గం కాకుండా బీసీ యొక్క జనాభా ఎక్కువగా ఉంది. దానివల్ల బీసీలను బలపరిచి బీసీ అభ్యర్థిని కనుక ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఆ తర్వాత ఇంకా ఉన్నటువంటి బీసీలను కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకొని మంత్రులుగా నిర్ణయించుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీ ఒక వ్యక్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక నుంచి ఏలాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి మిగతా ఏదైతే ఈ సామాజిక అగ్రవర్ణ రాజకీయ నాయకులు అయితే ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు నవీన్ యాదవ్ మీద చేసేటువంటి ఆరోపణలు ఏంటి అంటే నవీన్ యాదవ్ మంచి వ్యక్తి కాదు. ఒక బడుగు బలహీన వర్గాలకు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అనునిత్యం వాళ్లకు నేను అండగా ఉన్నానని చెప్పి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను సుఖంగా ఉంచడం కోసం చిరు సహాయాలు తర్వాత విద్య అవకాశాలను కల్పించుకుంటూ వాళ్ళను ప్రోత్సహించుకుంటూ ముందుకు పోతున్నాడు. అలాంటి నవీన్ యాదవ్ను పట్టుకొని ఒక తప్పుడు ప్రచారం జనాల్లోకి తీసుకెళ్తే ఈ బీసీ వాదం అనేది ఇంతటితో ముగిసిపోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళంతా కూడా అగ్రవర్ణ రాజకీయ నాయకుల యొక్క ఎత్తుగడలు చేస్తున్నారు. అది చాలా తప్పు. మేము ఒకటే ఖబర్దార్ అని చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా. మీరు 18వ తారీఖు పోయిన నెల 18వ తారీఖు మాకు బంద్కు పిలుపునిచ్చినప్పుడు మీ ఎజెండాలు మీ మనసులో పెట్టుకొని మీ జెండాలన్నీ మా ముందు తీసుకొచ్చారు. ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. మీడియా మిత్రులు దీన్ని ప్రపంచ చరిత్రలో శత్రువు అనేటోడు లేకుండా ఎక్కడ యుద్ధం జరగలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అసలు శత్రువు ఎవడు తెలియకుండా మీ జెండాలు తెచ్చి మా దగ్గర మీరు ఉండాల్సింది మా జెండా కింద. మీ అగ్రవర్ణ రాజకీయ నాయకులలో బీసీలను కూడా మీరు ప్రలోభాలకు మభ్యపెట్టుకుంటూ తమను భయభ్రాంతులకు గురి చేసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటివి వద్దని చెప్పి చెప్తున్నాను. మీ ఎజెండాలు పక్కకు పెట్టి మా బీసీ నినాదంతో మీరు ముందుకు వస్తే కనుక ఖచ్చితంగా మేమే ముందుకు పోతాము. మీ యొక్క రాజకీయాన్ని మేము ఎక్కడ కూడా ఇక నుంచి మీరు పరిపాలించే విధానాన్ని మేము తప్పుపడుతున్నాము. ముందుకు రాని కానీ నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని చెప్పి బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఒక బీసీని రౌడీ షీటర్ ఎట్లా అంటే కొంతమంది మీరు కూడా అంటూ ఉన్నారు. సో ఇంత బలంగా ప్రచారం జరుగుతూ ఉంటాయి, అభ్యర్థి గెలుస్తాడు అనుకోవచ్చా? 100% నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఒక తప్పుడు వ్యక్తులు ఏం చేస్తారంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అవతలి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులను తప్పుడు వ్యక్తిగా చిత్రీకరిస్తారు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి తప్పును బయటికి కనపడద్దు అన్నట్టు వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు తప్పుడు వ్యక్తులు. ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడండి, అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఎక్కడైతే ఉన్నారో ఎక్కడ కూడా వాళ్ళు సెటిల్మెంట్లకు పాల్పడుకుంటూ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ రౌడీజాలు కానీ కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకోరు కాపాడుకుంటూ వాళ్ళ మీద ఏనాడు ఎక్కడ ఏ కేసులు లేవు. ఇదే యాదవ సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే మన కుమ్మరి కావచ్చు, గౌడ కావచ్చు, పద్మశాలి కావచ్చు, తదితరులందరూ కూడా ఒకరి పేరు చెప్పలేదన్నా మా బీసీ సామాజిక వర్గంలో ఎవరైతే ఒక తెలివిగల లీడరు పైకొచ్చి ముందుకొచ్చి నిలబడతాడో అతన్ని ఎమ్మటే అనచాలనే ఆలోచన వాళ్ళ లోపల రేకెత్తిస్తుంది. తద్వారా ఈ బీసీ నాయకులను అనగదొక్కుంటూ వాళ్ళు ముందుకు పోవాలనే ఆలోచనలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సమాజం అలాంటిది కాదు. అందరూ చాలా తెలివికల్లో. ఇది తెలంగాణ ఉద్యమం కంటే తీవ్రతరం అవుతుంది. ఒకప్పుడు సకల జనుల సమ్మె జరిగింది, కానీ ఇప్పుడు సకల బీసీ సంఘాల యొక్క ఉద్యమము ఉధృతమైంది. ఇక నుంచి మిమ్మల్ని మీ రోడ్లు కూడా ఎక్కనీయమని చెప్పి ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నాము. చేస్తున్నది మీరు రౌడీయిజము. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ గారు చేసేది చాలా తప్పుడు పనులు చేశారు. అవి సమయం వచ్చినప్పుడు మేము చెప్తాము. ఉద్దేశపూర్వకంగా చేసి ఏదైనా మా నవీన్ యాదవ్ పైన ఇంకా ఆరోపణలు కనుక చేస్తే మిమ్మల్ని ఈ బస్తీలలో కాదు ఎక్కడ కూడా తిరగనిచ్చే పొజిషన్ ఉండదు. బీసీల నినాదం గట్టిగా ఉంది. బీసీలు రావాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎవరి దగ్గర తీసుకునేది ఏం లేదు. మేమున్నదే ఈజీగా 70% ఉన్నాం మేము. దాదాపు మీరు ఇచ్చింది లెక్క కట్టింది 56.36% అని చెప్పేసి మీరు అన్నారు. మేము ఎవరి దగ్గర తీసుకునేది ఏం లేదు. మేము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా ఎదిగి ఈరోజు మీకు పోటీగా జూబ్లీ హిల్స్లో గర్వపడుతున్నాం. మేము నవీన్ యాదవ్ అనే వ్యక్తి మా బీసీ వ్యక్తి అయి ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే నెక్స్ట్ ఎంపీ అవుతాడు. తన గొంతుని అసెంబ్లీలో వినిపిస్తాడు, పార్లమెంట్లో వినిపిస్తాడు అనేది నాకు గర్వంగా ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. సో రౌడీ షీటర్ బాగా ప్రచారం చేస్తున్నారు కదా నవీన్ యాదవ్, దాని గురించి మీరేమంటారు? అసలు భయపడుతున్నారు వాళ్ళు. సింగిల్ మాటలు చెప్పాలంటే ఎవరైనా సరే ఆ విధమైన మాటలు మాట్లాడుతారంటే భయపడతారు. ఆయన ఏం స్కాములు చేయలేదు, అరెస్ట్ కాలేదు, జైల్లో ఉండలేదు. జైల్లో ఉండి వచ్చిన వ్యక్తులే సీఎంలు అయ్యారు. ఆయనకు అట్లాంటివి ఏం లేవు కదా. ఇప్పుడు ఎవరో రౌడీ షీటర్ అవుతారు అంటే మనం ఎందుకు దాన్ని గుర్తుకు చేసుకోవాలి? అవసరమే లేదు కదా.
అంటారు. ఎవరు అది అది వాళ్ళ ఒపీనియన్, మనది కాదు కదా, పబ్లిక్ తెలుసుగా ఎవరేందనేది. ఇప్పుడు ఆయన రౌడీ షీటర్ అయితే ఆయన ఉంటే ఎందుకు ఇంతమంది ఉంటారు? గతంలో అన్నిసార్లు అతను అంత మెజారిటీతో ఎందుకు వస్తాడు అంటే పోటీ ఇచ్చినట్టు అతను మంచి వ్యక్తి అయితేనే ఇస్తారు కదా. అదే అతని యొక్క మంచితనానికి నిజాయితీకి ప్రూఫ్ ఉంది కదా. సో మీరు ఎన్ని రోజులు చదువుతున్నారు ఇక్కడ? ఎన్ని రోజులని కాదు, మేము బీసీ మూమెంట్లో ఉండి అన్న నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా, అన్న నామినేషన్ వేసిన బిఫోర్ నుంచి కూడా మేము మద్దతు ఉంది. ఆయన మా బీసీ బిడ్డ, సరే ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటు కదా, సంతోషకరమైన విషయము. తెచ్చుకునే బిఫోర్ మద్దతు ఇచ్చినాం, తెచ్చుకున్న తర్వాత మద్దతు ఇస్తాం. ఎవరిచ్చినా మేము సపోర్ట్ ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చినా మేము మద్దతు ఇచ్చేవాళ్ళము, ఏ పార్టీ ఇచ్చినా మా బీసీ వాళ్ళు ఉంటే మేము మద్దతు ఇచ్చేవాళ్ళం. బీఆర్ఎస్ నుంచి ఒక కమ్మ సామాజిక సంబంధించిన మాగంటి సునీత ఉంది, అదేవిధంగా బీజేపీ నుంచి ఒక రెడ్డి సామాజిక సంబంధించిన దీపక్ రెడ్డి ఉన్నారు కదా. సో ఈ ఇద్దరు కలిసి ఈయన మీద కుట్ర చేస్తారని చెప్పి అనుకోవచ్చా? కావచ్చు, ఎందుకు కాదు. ఎందుకంటే మనం చరిత్ర ఎక్కడ చూసినా కూడా ఇప్పటి వరకు ఎందుకు బీసీలు అనగదొగ్గబడ్డారంటే మన లోపల బానిసత్వము, పేదరికం అనేది బలంగా ఉంది. మనం ఒక హ్యాబిచుయేట్ అయిపోయినాం, ఒక వర్క్ చేయడంలోనే మనం హ్యాబిచుయేట్ అయిపోయినాము. మనము ఏదో ఉంది పైన ఏదన్నా అధికారం చెలాయించాలన్న ఆలోచన విధానము మన లోపల లేదు. ఎందుకంటే మనకు అక్షర జ్ఞానం లేదు కదా. ఇప్పుడిప్పుడే మన లోపల అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. అసలు ఏంది, ఎక్కడ పోతుంది పవరు? మనం ఎడ్యుకేటెడ్ అయ్యి మనం ముందుకు వస్తుంటే మన యొక్క అవకాశాలను అడుగుదొక్కుంటా మనల్ని ఎక్కడికక్కడ తొక్కుతున్నారు. నవీన్ నన్ను చూస్తుంటే తెలుస్తలేదు, అడుగడుగున ఎన్ని విమర్శలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వ్యక్తులు, మంచి వ్యక్తులు, గౌరవం ఉన్న వ్యక్తులు కూడా ఆయనని అనకూడని మాటలు అంటుంటే వాళ్ళు ఎంత విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారో మనకు తెలుస్తలేదా? అదేవిధంగా మనల్ని అణచివేస్తారు కాబట్టి మనము ఖచ్చితంగా అనుకోవచ్చు వాళ్ళంతా ఒకటైతురని. 1,40,000 ఓట్లు బీసీలే ఉన్నాయి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో. దీన్ని ఎట్లా బీసీ అన్నిటి పోల్డర్ ఎట్లా చేస్తున్నారు వీరందరూ? ఒకటి జూబ్లీహిల్స్ ప్రజలకు మేము కోరుకునే, మా బీసీ బిడ్డలకు అందరికి కోరేది ఒకటి, నీ ఉనికి నువ్వు చాటుకో. మీరు బీసీ బిడ్డ అయితే ఇప్పటికైనా మనకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం పునికిపించుకొని 42%, ఇది మన 42% కాదు, మనకంత వాటా దక్కాలంటే జూబ్లీహిల్స్లో మన నవీన్ అన్న గెలిపే మనకు పునాది అవుతుంది. జూబ్లీహిల్స్ ప్రజలారా మేలుకోండి. ఇవాళ నవీన్ అన్నకే కాదు, రేపు మనకు కూడా ఇదే పరిస్థితి. ఏ రకంగా మనల్ని ముందుకు రానియరు. ఆలోచించండి, ఆలోచించి ముందుకేయండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఆలోచించాల్సిన సమయం ఆసన్నం అయింది. ఇప్పటి వరకు నష్టపోయింది చాలు, పేదరికం చాలు, అవమానాలు చాలు. వాళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా కొన్ని డిస్టిక్లలో మన బీసీ కులాలన్నీ గుడిలోకి రానియకుండా ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు హింసిస్తూనే ఉన్నారు. వ్యక్తిగతంగా మనం ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ యొక్క బానిసత్వాన్ని మోస్తూ వచ్చినాం. ఇంకా మొయ్యకండి. థ్యాంక్ యూ అమ్మా. సో ఇది మొత్తానికైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీలకు సంబంధించినటువంటి బీసీ జాగ్ నాయకులు ఎవరుతున్నారో, బీసీ రాజ్యాధికార సమితికి సంబంధించినటువంటి నాయకులు చాలా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్న విషయం చూస్తున్నాం. గతంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా, ఎవరైతే బీసీ జాగ్ సంబంధించినటువంటి కన్వీనర్ ఎవరుతున్నారో జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా చాలా ఓపెన్గా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నవీన్ యాదవ్ సంబంధించినటువంటి రౌడీ షీటర్ అని కూడా ఇది మేము యాక్సెప్ట్ చేయట్లేదు, యాక్సెప్ట్ కాదు అంటూ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో బీసీలందరూ కూడా ఐక్యం చేసే పనిలో మేమందరం ఉన్నాం. దాదాపు 1,40,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ కులాల వారీగా మేమందరం కూడా ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే నవీన్ యాదవ్ గెలుపు కోసం అయితే మేమైతే అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆయన గెలుపు పక్క దాదాపు 30-35 మెజారిటీ ఖాయమని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా బీసీలకు సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. సో ఇది జూబ్లీహిల్స్లో బీసీ సంబంధించినటువంటి వాళ్ళ ప్రచారంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. చూస్తూ రండి కలర్స్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.